భగవాన్ రమణులు ఉన్నారు. భగవాన్ రమణుల యొక్క స్థితి ఏమిటో ఎవ్వరికీ ఎప్పుడూ అర్థమయ్యేది కాదు. ఆయన తనలో తాను రమిస్తూ ఉండేవారు ఏకాంతంలో. ఎప్పుడూ మహానుభావుడు ఆయన ఆ శేషాద్రి స్వామి చెప్పారు, ఆయన ఒక మహాజ్ఞాని కనుక చెప్పారు. ఆ అరుణాచల దేవాలయంలో పాతాళలింగం వెనకాతల ఒక బాలస్వామి కూర్చుని ఉన్నాడు, వెళ్ళి బయటికి తీయండ్రా అన్నారు. డొంకలు, ముళ్ళు, పొదలు, ఆయన తనలో తాను పద్మాసనం వేసుకుని రమిస్తూ ఉంటే చిన్న వయస్సులో తేళ్లు, జిర్రిలు ఆయన తొడల కింద చేరి కొరికేసి నెత్తురు తాగేస్తే అట్టలు కట్టేసింది. మాంసం ఊడిపోయి వేలాడుతోంది. ఆయన లోపల బ్రహ్మమునందు రమిస్తూ ఉండిపోయారు. శరీరాన్ని అలాగే ఆసనంతోనే ఎత్తి తీసుకొచ్చి బయట కూర్చోబెట్టారు ఇప్ప చెట్టు కింద. భగవాన్ రమణులు ఆ స్థాయికి వెళ్ళారని నేను పాతాళలింగం వెనకాతలు గోచిపెట్టి కూర్చుంటే రమణులను అవుతానా? రమణుల స్థాయికి వెళ్ళాక నేను ఎక్కడ కూర్చున్నా జ్ఞానిని. ఆ జ్ఞాని అయిపోయిన తరువాత కర్మలు చేస్తే ఎవరి కోసం చేస్తారంటే లోకమునకు మార్గదర్శనం చేయడానికి కర్మ చేస్తాడు తప్ప నిజానికి ఆయన కర్మ చేసినా చేయకపోయినా ఇంకా ఆయన అతీతమైన స్థితికి వెళ్ళిపోయాడు. అందుకే గీతాచార్యుడు అంటాడు, యజ్జదాచరితి శ్రేష్ఠ తత్త దేవేతరో జనః సయ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. లోకంలో పెద్దలైన వారెవరున్నారో, శాస్త్రం తెలిసిన వారెవరున్నారో, జ్ఞానులు ఎవరున్నారో అటువంటి వారు ఏది చేశారో ప్రజలది చేస్తారు. ఆయన చేసింది నిజానికి వీళ్ళు చెయ్యలేరు. కానీ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందంటే ఆయన చేశాడు కాబట్టి మేము చేస్తామంటారు. చెయ్యకూడదు అలా. జ్ఞాని చేసింది నువ్వు చేయలేవు. రమణులు చేసినట్టు మీరు చేయగలరా? కృష్ణ భగవానుడు ఏదో 16,000 మంది గోపికలతో ఉన్నాడండి, మంచిదే. పసిపిల్లవాడిగా పడుకుని పూతనా సంహారం చేశాడు. నువ్వు చేయగలవా? జ్ఞానిని అనుకరించలేవు. జ్ఞానిని అనుకరించడం సాధ్యం కాదు. రామకృష్ణ పరమహంసను అనుకరించడం సాధ్యం అవుతుందా? పరమహంసని పల్లకీలో తీసుకెడుతున్నారు శిష్యులు. ఆయన ఇలా తెరెత్తి బయటికి చూశారు. ఎందుకో వేశ్యలందరూ వీధుల్లో నిలబడి విటుల కోసం ఏవో రకరకాలైన చర్యలు చేస్తున్నారు ఆకర్షించడానికి. ఒక్కసారి పల్లకీలోంచి దూకేశారు రామకృష్ణ పరమహంస. గబగబా వేశ్యల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి పాదాల మీద తలపెట్టి ఇలా ఇలా పారాడుతూ గట్టిగా కాళ్ళు పట్టేసుకుని పొంగిపోతున్నారు. శిష్యులు వెళ్ళి అయ్యో 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 అన్యాయం ఏమిటిది, ఇలా దూకేయడం ఏమిటి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏమిటి, వాళ్ళ కాళ్ళు అట్టుకోవడం ఏమిటి అని తీసుకొచ్చి పల్లకీలో కూర్చోబెట్టి గుడికి తీసుకొచ్చారు. హే భగవన్, ఏమిటి మీరు చేసిన పని అడిగారు. ఆయన అన్నారు, వాళ్ళు వేశ్యలా, కాళీమాత స్వరూపాలు కాదు, అవన్నీ కాళికామాత కాదు అన్నారు. ఆయనకి అన్ని చోట్ల కాళీమాత కనపడుతుంది. ఆయన భార్య యందు కూడా ఆయనకి కాళికామాత కనపడింది. సొంత శిష్యుడు వివేకానందుడికి అనుమానం వచ్చింది. ఇన్ని చెప్తాడు కదా, రాత్రి శారదాదేవితో పడుకుంటాడు, ఏం చేస్తాడో చూద్దామని పైకెక్కి కిటికీలోంచి చూశాడు. శారదాదేవి మంచం మీద కూర్చుని ఉంటే రామకృష్ణ పరమహంస ఆవిడికి పాదార్చన చేస్తున్నారు కాళికాదేవిగా. కారణజన్ములు ఇద్దరు, అటువంటి దాంపత్యం ఆ దంపతుంది. జ్ఞానిని నువ్వు రామకృష్ణ పరమహంసలా కళ్ళు ఇలా పెట్టి ఓ చిన్న అంగవస్త్రం కట్టుకుని గడ్డం పెంచేస్తే రామకృష్ణ పరమహంస అయిపోతావా? జ్ఞానిని అనుకరించలేవు, సాధ్యం కాదు. భక్తితో కూడిన కర్మాచరణ వలన పొందినటువంటి చిత్తశుద్ధి చేత ఈశ్వరుడు అనుగ్రహించి జ్ఞానమును కటాక్షించినప్పుడు అద్వైతానుభూతి ఎందు ఓలలాడినటువంటి జ్ఞాని బ్రహ్మమును గుర్తెరిగి బ్రహ్మముగా నిలబడిపోతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అది జ్ఞాని యొక్క స్థితి. అందుకే జ్ఞాని అర్థం కాదు కాబట్టి జ్ఞాని పిచ్చివాడంటాడు. అందుకే పరమశివుడికి పిచ్చవాళ్ళకి పెద్ద పిచ్చవాడనో పేరు, ఉన్మత్త శేఖరాయ నమః. ఆయన జ్ఞానులకు జ్ఞాని, మనకు అర్థం కాడు. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారిని ఆయనకి పిచ్చెక్కిందని వైద్యుల్ని పంపించారు ఒకసారి. ఆయన నీ తల్లిగారికి అనారోగ్యంగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి మందు పుచ్చుకున్నావా లేదా అని అడిగారు. ఆయన యొక్క ఉన్మత్త స్థితి ఎవరికి తెలుస్తుంది? ఆయన చంద్రమౌళీశ్వరలింగానికి పూజ చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అలాగే ఉండిపోతే సంకల కింద నుంచి చేతులేసి తీసుకెళ్లి లోపల కూర్చోబెడితే 10 రోజుల పాటు అలాగే ఉండిపోయేవారు ధ్యానంలో. అది మనకు అర్థం కాదు కాబట్టి పిచ్చాడంట. మనకు ఎవరు అర్థం కాడో అని పిచ్చాడంట. నేను మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఒక రోజు కాకినాడలో సినిమా చూసి బయటకు వస్తున్నాను. మురుగుడు కాలువ దగ్గర కూర్చుని ఉన్నాడు ఒక వ్యక్తి. కూర్చుని ఏదో ఇలా పద్మాసనం వేసుకుని లేడు, గొంతు కూర్చుని 2 మోకాళ్ల మధ్యలో చేతులు పెట్టుకుని
ఓ సిగరెట్ పెట్టి ఎవరో తాగి పడేసిన పెట్టిని తీసి ఇలా చెంచాలా చేసి మురుగునీళ్లు తీసి చేతిలో పోసుకుని తల వంచకుండా ఈ చేత్తో ఆచమనీయం చేస్తున్నాడు. ఓం కేశవాయ స్వాహ అని ఆ మురుగునీళ్లతో అవయవాలన్నీ ముట్టుకున్నాడు. లేచి పక్కనున్న కర్రట్టుకుని ఎడిపోయాడు. అంటే అతనికి ఎంత అనుష్ఠానం తెలుసు. ఆచమనీయం చేస్తే నిజానికి భూమి మీద కూర్చుని చేయకూడదు. గొంతు కూర్చుని 2 మోకాళ్ల మధ్యలో చేతులు పెట్టి మోచెయ్యి పైకి రాకుండా ఆచమనీయం తీసుకోవాలి. అంత శాస్త్రీయమైన ఆచమనీయం చేస్తున్నాడు. అతనిలో ఏ భావం ఉందో, ఏం అనుభవిస్తున్నాడో ఎవరికి తెలుసు? అతని అనుభవం నాకు తెలియదు కాబట్టి పిచ్చివాడంటాం. అందుకే లోకంలో జ్ఞాని పిచ్చివాళ్లా కనపడతాడు. అది జ్ఞాని యొక్క స్థితి. కొందరు జ్ఞానులు ఏం చేస్తారంటే ఆ స్థితి యందు ఉండి కూడా లోకానికి మార్గదర్శనం చేయడానికి కర్మాచరణం చేస్తారు. వాళ్ళు చెయ్యవలసిన అవసరం లేదు. అది గీతాచార్యుడు చెప్పేది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. లోకంలో మహాపురుషులైనటువంటి వాళ్ళు కర్మ చేసి చూపించకపోతే ఆయన అలా చేశాడు కదండి, నేను అలా చేస్తే ఏమొచ్చిందని మిగిలిన వాళ్ళు అలా చేయడం మొదలెడతారు. కానీ ఆయన చేసినట్టు నువ్వు చేయగలవా? వీడు ఆలోచించుకోలేడు. ఆయన చెయ్యనివి నేను చెయ్యక్కర్లేదని మానేసిన, ఆయన చేసినవి నేను చేస్తానని అనుకరించిన ఉభయ భ్రష్టత్వం చెందుతావు. ఆయన చేసినట్టు నువ్వు చెయ్యలేవు. ఆయన మహాజ్ఞాని, పరబ్రహ్మం. అది దానితో సమానంగా నువ్వు నిలబడలేవు. ఆయన చేష్టితములు మనకి సాధ్యం కాదు. ఆయన పరబ్రహ్మ స్థాయిలో ఉంటారు కాబట్టి ఆయన అనుగ్రహిస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గర అంత్యవాసిత్వంలో శ్రీ వైష్ణవుడు ఉండేవారు. ఆయనకు కూతురు ఉండేది. 10 ఏళ్ళు వచ్చాయి, మాటలు రావు. ఆయన ఎప్పుడు అడగలేదు స్వామి. నేను పొద్దున్న కంచి నుంచి వస్తూ శంకర్ గారు వాళ్ళతో అదే విషయం ప్రస్తావన చేస్తున్నాను. ఒకరోజు ఆయన్ని భార్య అడిగింది, ఏమండి మహాస్వామి అంత శక్తివంతులు, అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మీరు ఎందుకు అడగరు? మన కూతురికి మాటలు రావు, మాటలు వచ్చేట్టు చేయమని అడగండి అంది. అంతటి మహాపురుషుణ్ణి, అంతటి జ్ఞానిని కూతురికి మాటలు ఇమ్మని అడగనా? ఆయన అనుగ్రహంతో మోక్షమే రావాలి కదా. కూతురు మాటలు అడగండి అంది. భార్య మాట కాదనలేక కూతురిని తీసుకుని శివాస్థానానికి వెళ్ళారు. స్వామి తపస్సులో ఉండేవారు అక్కడ. ఏమి చారి అని పిలిచారు. స్వామి, నా కూతురికి మాటలు రావట్లేదు, 10 ఏళ్ళు వచ్చేసాయి, ఆమెకి మాటలు రావాలని నా భార్య కోరుకుంటోంది అన్నారు. ఓ, నువ్వు కోరుకోవట్లేదా అన్నారు. ఎంత పెద్ద ప్రశ్న చూడండి. ఆయన ఏం అనలేదు, నవ్వి ఊరుకున్నారు. సరేలే, నీ భార్య దగ్గరే మాట్లాడుతుంది, బోలుడు మాట్లాడుతుంది అన్నారు. ఆయన ఏం అడగలేదు, ఎప్పుడు అడగలేదు. ఆయన కోరుకుంటే కదా, ఎవరి కర్మ వారికి అనుకున్నారు. కూతురు చెయ్యి పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయి మధ్యలో ఏవి తినడు ఆయన, ఆచారం ఉన్నవాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. కూతురికి నకనకలు ఆడిపోతోంది కడుపు. భార్య వంట చేస్తోంది. ఈ పిల్ల చిన్నగా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ ఆకలేస్తోంది, అన్నం పెట్టమ్మా అంది. బ్రహ్మజ్ఞాని నోటి వెంట వచ్చినటువంటి మాట నిజం అవుతుంది. ఆయన నిజం మాట్లాడడం కాదు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. యోగి నిజం మాట్లాడాడు అనకూడదు, యోగి అన్నది నిజం అవుతుంది. ఎందుకని? యోగి బ్రహ్మము, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమవుతున్నాడు అంటోంది ఉపనిషత్తు. ఆయన నోటి వెంట ఏదొచ్చిందో అదే నిజమైపోతుంది అంతే. ఆయన అన్నారు, నువ్వు అడగలేదుగా, మీ వాళ్ళ అమ్మ దగ్గరే మాట్లాడుతుందిలే, బోల్డ్ మాట్లాడుతుంది అంటే తర్వాత నీ దగ్గర మాట్లాడిందంతే. ఎందుకని? ఆ పిల్ల ప్రారంధం ఆయన మాట అన్న అగ్నిహోత్రంలో కాలిపోయింది. ఎందుకని? అది బ్రహ్మము, పరమేశ్వరుడు పలికినట్టే. ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. ఇలా కర్మలు చెయ్యి అని చెప్పారు. అసలు ఆయన నోరే విప్పరు, ఉపదేశం చేశారు, వినలేదు. వినకుండా ఆయన అన్నాడు, అయ్యో ఇప్పటికే చాలా పాపాలు చేసేసానండి. సరే, పాపాలు చేసావు, బెంగెందుకు పెట్టుకుంటావు? ఇక భక్తితో ఉండి ఈశ్వరుడు క్షమిస్తాడు. ఏమో నాకు నమ్మకం లేదండి, నా పాపాలు ఎవరికన్నా ధార పోసేస్తాను, ఎవరైనా పుచ్చుకుంటారా అండి? ఆయన అన్నారు, ఎవరికైనా ధార పోసేస్తావా? నీ పాపాలన్నీ పుచ్చేసుకోవాలా? ఇప్పటి నుంచి సక్రమంగా ఉంటావా అని ఇలా చూశారు. నీ పుచ్చుకుంటాను లేండి అని ఎవరన్నా అంటారా? ఎవరు అనలేదు. రమణులు అన్నారు, చేయి చాపి నాకు ధార పోసేయి, నేను పుచ్చేసుకుంటాను. అతను వెంటనే సంకల్పం చెప్పి, ఇప్పటి వరకు నేను చేసినటువంటి సమస్త పాపములు రమణులకు చెందుగాక అని ధార పోసేశాడు. నేను పుచ్చుకుంటున్నాను అని ఆయన పుచ్చేసుకున్నాడు. ఇప్పుడు పాపములు ఆయనకి చెందుతాయా?
అంటే సాధారణ న్యాయానికి జ్ఞాని విషయంలో అతీతంగా ఉంటుంది. మళ్ళీ ఏదో పిచ్చ మాట మాట్లాడారు అంటారు మీరు, నాకు తెలుసు. సాధారణ న్యాయం ఏమిటి? నీరు నిప్పుని ఆర్పుతుంది. నేను నీళ్లు పట్టుకెళ్ళి నిప్పు మీద పోసాను అనుకోండి, ఓ అగ్గిపుల్ల వెలిగిస్తే నేను చెంచాతో నీళ్లు పోసాను అనుకోండి, ఆరిపోతుంది. కానీ అసాధారణ న్యాయం ఏమిటి? అడవి అంటుకుందనుకోండి, నేను చేత్తో నీళ్లు తీసి చిలకరించాను అనుకోండి, మంట ఆరుతుందా? నీళ్లు మండిపోతాయా? నీళ్లు కూడా వేరెక్కి ఆవిరై మండిపోయాయి. ఇప్పుడు నీరు నిప్పు నార్పిందా? నీరు నిప్పులో కాలిపోయిందా? జ్ఞాని విషయంలో పాపములు పుచ్చుకున్న దగ్ధమైపోతాయి, ఆయన్ని బాధించవు. అందుకే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అన్నాడు గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో. జ్ఞాని రగిలిపోతున్న అగ్ని, జ్ఞానాగ్ని, దానికేమి అంటావు? పద్మపత్రమివాంబస, ఆయన చేసిన పనులు తామరాకు మీద నీటి బొట్లు. అందుకే ఒక్కసారి జ్ఞానము కలిగిందా సంచితమంతా కాలిపోతుంది. అంటే గత జన్మలలో చేసుకున్న పాపపుణ్యములనబడేటటువంటి దూది పర్వతంలో అగ్నిహోత్రం పడి దగ్ధమైపోతుంది. ఇక అనుభవించడానికి కర్మ లేదు. ఇప్పుడు చేస్తున్న కర్మలు తామరాకు మీద నీటి బొట్లు జారిపోతున్నాయి, కొత్త కర్మలు లేవు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఉండాలి శరీరంతో? అంటే ప్రారంధం విడిచిపెట్టేసిన బాణం. కొత్త బాణం వేయను, కానీ బాణం విడిచిపెట్టేశాను, దాన్ని ఆపడం కుదురుతుందా? కుదరదు, ఆ బాణం వెళ్ళిపోతుంది. ప్రారంధం ఈ జన్మలో విడిచిపెట్టాలి, ఈ జన్మలో అనుభవించాలని ఈశ్వరుడు ఏది రాశాడో దాన్ని జ్ఞాని సాక్షిగా అనుభవిస్తాడు, కర్మఫలంగా అనుభవించాడు. నాకు నెప్పెట్టింది అనుకోండి, అబ్బో నొప్పి, అబ్బో నొప్పి, అబ్బో నొప్పి, తలడిల్లిపోతాను. జ్ఞాని అనుకోండి, సాక్షిగా చూస్తాడు నొప్పిని. అందుకే జ్ఞానిని అనుకరించలేరు. ఒకప్పుడు రమణ మహర్షికి సర్కోమా వ్యాధి వచ్చింది, కుడి చేయి మీద నిప్పి అంతా సర్కోమా అంటారు. దాన్ని ఆపరేట్ చేశారు డాక్టర్లు. ఆపరేట్ చేసేటప్పటికి రాత్రి అయింది, అది అలా నెత్తురు కారిపోతూ ఉండేది. అందరు అనేవారు, హే భగవన్, సర్కోమా వ్యాధి, నెత్తురు కారిపోతోందనేవారు. ఆయన అనేవారు, ఓ ఇది శమంతకమణి, ఎర్ర బంగారం పెడుతోందనేవారు. తప్ప ఆయన పుండు పుట్టింది, నేను తట్టుకోలేకపోతున్నాను, నెప్పెడుతోందనేవారు కాదు. ఆయన పుండుకు సాక్షి తప్ప ఆయన పుండు కాదు. అది జ్ఞాని యొక్క లక్షణం. తీసుకెళ్లి పడుకోబెట్టారు. బయటంతా శీతాకాలం చల్లగా ఉంది, మంచం కింద హీటర్ పెట్టారు, వేడిగా ఉంటుందని. తెల్లవారేటప్పటికి పొట్ల పండు బద్దలైపోయినట్టు బద్దలైపోయింది శరీరం అంతా. రక్తం శారికలు కట్టింది, అలా బద్దలైపోయింది. డాక్టర్లు వచ్చారు, అయ్యో ఈ ఆపరేషన్ ని ఒక ప్రకారం చేసి ఒక మందులు ఇచ్చిన తర్వాత హీటర్ పెట్టకూడదు, ఎవరు పెట్టారని అడిగారు. అంత్యవాసులు అన్నారు, అయ్యో మాకేం తెలుసు, బయట చల్లగా ఉంది, ఇంత ఆపరేషన్ జరిగింది, పడుకుంటారని హీటర్ పెట్టాం, స్వామి ఎందుకు చెప్పలేదు, మీరు ఇంత బాధపడుతున్నారని అడిగారు. ఆయన అన్నారు, వారేమో దీనికి తగ్గుతుందని కోశారు, మీరేమో దీనికి బాగుంటుందని హీటర్ పెట్టారు, ఇదేమో బాగులేదని బద్దలైంది, నేనేమో మీ ముగ్గురి పనులు చూశాను. ఇప్పుడు ఎవరైనా అన్నిటికీ సాక్షి. ఒకరు అడిగారు రమణుల్ని, రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఓ ఇది నిద్రపోయింది అన్నారు. ఆయన ఇప్పుడు ఇది అనేవారు, నేననేవారు కాదు. ఇది ఇది అంటే శరీరం వేరు, తాను వేరు. జ్ఞాని సాక్షిగా ఉంటాడు. అటువంటి రమణ మహర్షి సంధ్యావందనం చేయాలని మీరు కోరచ్చా? రమణ మహర్షి సంధ్యావందనం చేయలేదని మనం మానేయచ్చా? రెండూ కుదరదు. జ్ఞాని జ్ఞానే. అదే స్థాయిలో ఉన్నా కూడా కొంతమంది ఏం చేస్తారంటే ప్రయత్నపూర్వకంగా శాస్త్రకర్మని శాస్త్రకర్మలాగే చేస్తారు. ఎవరి కోసం అంటే ఒక ప్రమాణాన్ని నిలబెడతారు. ఏమిటి ఆ ప్రమాణం అంటే శృతి మొదటి ప్రమాణం, వేదం. స్మృతి రెండవ ప్రమాణం. ఋషులు శృతిలో ఉన్న విషయాల్ని తీసి స్మృతులుగా క్రోడీకరిస్తారు. అత్రి స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, అలాగా. మూడవది పురాణం. నాలుగవది శిష్టాచారం. శిష్టాచారం అంటే పెద్దలు ఎలా ప్రవర్తించారో అలాగే ప్రవర్తిస్తారు మిగిలిన వాళ్ళు. ఐదవది అంతరాత్మ ప్రబోధం. లోపల నుంచి అంతరాత్మ ఏం చెప్పిందో అది. పై నాలుగు లేనప్పుడు అంతరాత్మ ప్రబోధం పట్టుకోవాలి. మొదటిది వేదం ప్రమాణం. ఇప్పుడు పెద్దలైన వారు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించడం ఒక ప్రమాణం అని చెప్పినప్పుడు జ్ఞాని అయిన వాడు ప్రవర్తించి చూపించకపోతే మిగిలిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అందుకే మహాజ్ఞానులైనప్పటికీ కొంతమంది శాస్త్రకర్మలకి కట్టుబడి చేస్తారు. కానీ పద్మపత్రం ఇవాంబస, వాళ్ళకి అవేమీ చెందం. వాళ్ళు చేసి చెయ్యని వాళ్ళే. కర్మ శాస్త్రీయంగా చేస్తారు, శాస్త్రం తప్పరు.
కానీ వాళ్ళు నిజానికి కర్మ చెయ్యవలసిన వాళ్ళు కారు. మనం ఎలా చెయ్యాలో చూపించడానికి చేస్తారు. సహ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. వాళ్ళు అలా చేశారని మనం కూడా చెయ్యాలని చేస్తాం. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, భగవాన్ రమణులది ఏ స్థాయిలో, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిది అదే స్థాయి. ఇద్దరూ మహాజ్ఞానులే, ఇద్దరూ బ్రహ్మమే. మరి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శాస్త్రం విషయంలో తూచా తపరం. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతాయి. అంతే. పూర్వాశ్రమంలో తండ్రిని మా నాన్నగారని కూడా అనకూడదు. ఆయన సభలో ఉండగా తెలిసింది తండ్రి గారు శరీరం విడిచిపెట్టారని. ఆయన ఏమని అడిగారో తెలుసా? సన్యసించినటువంటి వ్యక్తి యొక్క పూర్వాశ్రమపు తండ్రి శరీరాన్ని విడిచిపెట్టినట్టు వార్త వస్తే ఆ సన్యాసి ఏం చెయ్యాలి అని అడిగారు విద్వాంసులు. వాళ్ళు ఏదో చెప్పారు. అయితే ఇప్పుడు ఆ కార్యం జరగబోతోంది అని లేచి వెళ్ళారు. నిస్సంగి, లోపల దేనితో సంబంధం ఉండదు. ఎప్పుడు సమాధి యందు తనలో తాను రవిస్తారు. అందుకే మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ఆఖరికి ప్రవచనం చేసినా కూడా, ప్రవచనం అనకూడదు, అనుగ్రహ భాషణం చేసినా కూడా ఆయన ఆఖరాఖరణ అనుగ్రహ భాషణం చేస్తే ఎలా చేసేవారంటే, సుధా సింధోర్ మధ్యే అని ఉండేవారు. ఆయనకి కనపడేది ఆ సుధా సింధు మధ్యలో ఉన్నటువంటి మణిద్వీపాన్ని దర్శనం అవుతుండేది. కాసేపటికి సమాధిలోంచి బయటికి వచ్చి మళ్ళీ మాట్లాడుతుండేవారు. పల్లకీలోనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి ఉండిపోతుండేవారు. ఆయన శాస్త్రాన్ని పాటించడం, అంత జ్ఞాని అయిన ధర్మాన్ని ఒక్క క్షణం విడిచిపెట్ల. సన్యాస ధర్మాన్ని అనుసరించి వాహనం ఎక్కకూడదు. ఆయన రామేశ్వరం వెళ్ళాలి. వెళ్ళడానికి దారి లేదు. ఒక్క రైలు పట్టాలు ఉన్నాయి. సముద్రం మీద ఉన్న రైలు పట్టాలు ఎలా ఉంటాయి? కింద సముద్రపు హోరు, పైన పట్టాలు, కింద పట్టాకి మధ్యలోంచి సముద్రం. ఆయన ఆ పట్టాల మించి నడిచి వెళ్ళాలి. ఆయన వాహనం ఎక్కరు. ఎందుకని? ధర్మం అంటే ధర్మం. ఎలా? బ్రిటిష్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఆయన యొక్క ధర్మానుష్ఠానం మీద ఉన్న గౌరవం చేత రైళ్ల రాకపోకలు ఆపేశారు రెండు వైపులా. స్వామి దాటే వరకు రైళ్లు వెళ్ళకూడదని. ఆ రోజుల్లో లోకోమోటివ్ ఇంజిన్స్, నూనె పడి కాళ్ళు జారిపోతాయి. మీరు ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు. కాషాయ వస్త్రాన్ని దగ్గరికి పట్టుకుని, సత్యదండాన్ని విడిచిపెట్టకుండా ఇలాగే పట్టుకుని, అంత హోరులో కింద సముద్రం కనపడుతుండగా ఆ మధ్యలో ఉన్నటువంటి చెక్కల మించి దాటుతూ రామేశ్వరం వెళ్ళారు తప్ప వాహనం ఆయన ఎక్కలేదు. సయ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. మహాజ్ఞాని అయిన వాడు ఎలా ఆచరిస్తాడో లోకం అలా ఆచరిస్తుంది. ధర్మమునకు మార్గదర్శకులు అవుతారు. ఒక్కొక్కరు అలా పాటించరు. పాటించనంత మాత్రం చేత వాళ్ళు తక్కువ అని సిద్ధాంతం చేయకూడదు. వాళ్ళు అగ్నిహోత్రం, రమణులు ఉన్నారు, అదే స్థాయి. కానీ కర్మానుష్ఠానం చేయలేదా అంటే చేయలేదు కాబట్టి ఆయన తక్కువ అలా అనడానికి వీల్లేదు. అలా సిద్ధాంతం చేయకూడదు. అది తెలుసుకుని ఉండాలి. అందుకే అజ్ఞాని అయిన వాడు ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. కృష్ణ పరమాత్మ నేను సైతము లోక హితము కొరకు కర్మాచరణంబు చెయ్యుపగిది అని చెప్పాడు కుచేరుడితోటి. నేను కర్మ చెయ్యక్కర్లేదు, నేను పరిపూర్ణ అవతారం, నాకు కర్మ లేదు, నేను ఈ శాస్త్రం ప్రకారం ఇది చెయ్యాలని లేదు. అయినా ఎందుకు చేస్తున్నానో తెలుసా? లోకము రీ పొద్దున్న నన్ను ఉదాహరణగా చూపిస్తుంది. ఆయన చెయ్యలేదు, నేను ఎందుకు చెయ్యాలని. నేను చేసినట్టు చెయ్యాలనుకుంటుంది, అందుకు కర్మ చేసి చూపిస్తున్నానన్నది. ఒక్కొక్క జ్ఞాని కర్మాచరణ చేసి బద్ధుడు కాకుండా నిలబడతాడు. ఆచరించి చూపించాడు కాబట్టి ఆచార్యుడు అంటారు. అలా ఆచరించి చూపించిన మహానుభావులందరూ ఆచార్య పురుషులయ్యారు. భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య, చంద్రశేఖర భారతి ఆచార్య, శంకరాచార్య. ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే, వాళ్ళు కర్మ చెయ్యవలసిన అవసరం లేకపోయినప్పటికీ, కర్మస్థాయిని దాటిపోయినప్పటికీ, లోకహితము కొరకు లోకము ఎలా నడవాలో చెప్పడం కోసం కర్మ చేసి చూపించి నడిచి ఆచారమును మనకి నేర్పి కర్మ మార్గాన్ని మనకి బోధించినటువంటి మహాపురుషులను ఆచార్య శబ్దంతో సంబోధిస్తారు. అలా ఆచరించకుండా తనలో తాను రమిస్తూ కూర్చుండిపోతే ఆచరించలేదు కానీ సమాన స్థాయి గురువు అని పిలుస్తారు. ఇద్దరికీ భేదం లేదు. ఒకరు ఆచరించి చూపిస్తారు, ఒకరు ఆచరించి చూపించరు. కానీ ఇద్దరిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని భేదం చెప్పడానికి సాధ్యం కాదు. అటువంటి స్థితికి చేరుతాడు. ఇప్పుడు
ఆయన ఎక్కడ ప్రారంభం? కర్మ దగ్గర ప్రారంభం. పండడం ఎక్కడ పూర్తయింది? ఇక కర్మతో సంబంధం లేకుండా పూర్తయిపోయింది. కర్మ ఎంత గొప్పది! సమస్త సంచితము దగ్ధమైపోవడం అన్నది ప్రారబ్ధం అనుభవించేయడంతో పూర్తయిపోతుంది. అందుకే జ్ఞాని సాక్షి మాత్రంగా ప్రారబ్ధాన్ని అనుభవించేస్తాడు. అయిపోయింది. ఈ జన్మలో అనుభవించవలసినవి అయిపోయాయి. ఇక ఈ శరీరం పడిపోతోంది. పరమ సంతోషంతో చూస్తాడు. అమ్మయ్య, ఇక శరీరంలోకి రాము, పడిపోతోంది ఆఖరిసారి. పరమానందంతో చూస్తాడు. భగవాన్ రమణుల శరీరం పడిపోతుంటే కొన్ని వేల మంది చుట్టూ ఉన్నారు. చుట్టూ ఉండగా ఆయనకి ఆక్సిజన్ తీసుకొస్తుంటే చేతితో వద్దు అని సౌజ్ఞ చేసి పరమానందంతో ఆయనలోంచి జ్యోతి లేచింది. రాత్రి 8 గంటల చిల్లరకి అందరూ చూస్తుండగా ఆ జ్యోతి పైకి లేచి అరుణాచలానికి ప్రదక్షిణం చేసి అరుణాచలంలోకి వెళ్ళిపోయింది. ఇది నేను చెప్పట్లేదు, ప్రత్యక్షంగా చూసిన వారు ఇప్పటికీ ఉన్నారు కొంతమంది. అలాగే మహాతల్లి మా తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో డొక్కా సీతమ్మ గారు గొప్ప దాన ధర్మాలు చేసింది, మహాధర్మాత్మురాలు. ఆవిడ శరీరం విడిచిపెట్టినప్పుడు జ్యోతి ఆవిడలోంచి లేచి ఆకాశంలో ప్రయాణం చేసి వెళ్ళిపోయింది. మహాపండితులు 3 కూర్చుని సంధ్యావందనం చేసుకుని చర్చ చేసుకుంటూ జ్యోతి వంక చూసి ఎవరో మహాపురుషులు శరీరం విడిచిపెట్టారని చెప్పారు. వాళ్ళు సాక్షిగా చూస్తూ విడిచిపెట్టేస్తారు. వారికి తిరిగి రారు. కర్మతో మొదలుపెట్టి కర్మ చెయ్యవలసిన అవసరం లేని స్థితికి కర్మ వెళ్ళిపోతుంది. అదే పండిపోయాడని గుర్తు. పడిపోవడానికి ఒప్పుకోకుండా పట్టుకుంటే పిండె, కొంచెం పెరిగితే కాయ. పండిపోయి లోపల ఉన్నది పుల్లదైనా కమ్మదైనా రసం అయిపోయి తీయగా అయిపోయి రంగు మారిపోయి తనంత తాను తొడిమి విడిచిపెట్టేస్తే పండు. పండిపోయాడు జీవితంలో. కర్మతో మొదలుపెట్టి కర్మ చెయ్యవలసిన అవసరాన్ని దాటిపోయాడు. ఇక మళ్ళీ రాడు. ఈశ్వరుని యందు ఆత్మగా నిలబడిపోయాడు. ఇది దేని చేత సాధ్యము అంటే శాస్త్రీయమైన కర్మగా మలుచుకోవాలి. రాగద్వేషాలు విడిచిపెట్టాలి. ధర్మమునందు రాగము, అధర్మమునందు ద్వేషము జీవితానికి ప్రాతిపదిక కావాలి. అందుకే కామము స్థానంలో ఏది కామము కావాలి అంటే మోక్షకామి కావాలి. నాకు విడుదల కావాలి. మోక్షకామి అయిన వాడు అకామి. అది కోర్కె అయి కోర్కె లేనట్టే. అందుకే మోక్షకామము అకామము. ఆయన చేసిన కర్మలు పద్మపత్రం ఇవాంభస, తామరాకు మీద నీటి బొట్లు జారిపోతాయి. ఈ జన్మలో చేరలేకపోయినా ఈశ్వరుడు మళ్ళీ వచ్చే జన్మలో మనుష్య జన్మనిచ్చి మహావిద్వాంసుడికి కొడుకుని చేసి అనుష్ఠానంలో ఇంకా ఇంకా ముందుకెళ్లేటట్టుగా అనుగ్రహిస్తాడు. ఎక్కడో దగ్గర పడిపోతాడు. కాబట్టి కర్మ అనేటటువంటిది పునర్జన్మకు కానీ ఇక మళ్ళీ పునర్జన్మ స్వీకరించవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితికి కానీ హేతు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.